వర్గ సమీకరణాలు. సో లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పింది ఏంటంటే ఐచ్ఛిక అభ్యాసంలో 1వ లెక్క 2వ లెక్క వరకు చెప్పిన కదా. సో ఈ రోజు మన క్లాస్లో అంటే లెక్చర్ 15లో మనం ఈరోజు 3వ లెక్క 4వ లెక్క 5, 6, 7 లెక్కలు మీకు నేను చెప్తాను. ఓకే రైట్, వినండి. ఇక్కడ 3వ లెక్క ఏముందంటే 8 మీటర్ల పొడవున్న తీగను 2 ముక్కలుగా కత్తిరించారు. ప్రతి ముక్కను తిరిగి ఒక చతురస్రాకారంగా వంచారు. ఇలా ఏర్పడిన 2 చతురస్రాల వైశాల్యాల మొత్తం 2 చదరపు మీటర్లు కావాలనన్నా ప్రతి ముక్క పొడవు ఎంత ఉండాలి? ఇది లెక్క. రైట్, సో ఇక్కడ 8 మీటర్ల పొడవున్న ఒక తీగను తీసుకున్నారట. ఫస్ట్ 8 మీటర్లు ఉన్న ఒక తీగ. రైట్, అది ఇక్కడ నేను డ్రా చేస్తా చూడండి. ఇది ఒక తీగ అనుకున్నా. రైట్, సో ఈ తీగని మనం గమనిస్తే దీని పొడవు అంటే కొలుచుకుంటే 8 మీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి 8 మీటర్లు. దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? దీన్ని ఏ, దీన్ని బిగా రాసుకోవచ్చు. క్లియర్ అయింది. నెక్స్ట్ దీన్ని ఎన్ని ముక్కలుగా కత్తిరించారు? ఇక్కడ 2 ముక్కలుగా కత్తిరించారు. ఎక్కడ కత్తిరించారు అది మనకు తెలియదు. అది ఇక్కడనా ఎక్కడన్నా మనకు తెలియదు. సో దాన్ని మనము ఎక్కడో ఒక దగ్గర పాయింట్ పెట్టుకుందాం. దాన్ని సి అనుకుందాం. ఏంటిది ఇది సి అంటే? ఆ తీగని ఎక్కడో ఒక చోట కత్తిరించారు కాబట్టి దాన్ని మనం ఒక పాయింట్ పెట్టుకొని సి అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ కత్తిరించిన మనకు తెలియదు. మనం ఒకటి అజంప్షన్, ఒక దగ్గర కత్తిరించారు అనుకొని దాన్ని మనం పాయింట్ పెట్టుకున్నాం, అది సి. మరి దీని పొడవు మనకు తెలుసా? తెలియదు. దీని పొడవు మనకు తెలుసా? అది కూడా తెలియదు. తెలియని దాన్ని ఏమనుకుంటాం లెక్కలలో? ఎక్స్ వై కదా అనుకునేది. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం. రైట్, నెక్స్ట్ ప్రతి ముక్కను తిరిగి ఒక చతురస్రాకారంగా ఉంచారు. ఈ ముక్క తీసుకున్నారు, తీసుకొని కానీ చతురస్రాకారంగా మలిచిరట. ఇట్లా మనం ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్స్ వేస్తాం. పిల్లర్స్ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లర్ లోపల ఒక సీకును మనం ఇట్లా చతురస్రాకారంగా దిప్పుతారు మేస్త్రీలు కదా. రైట్, అదే విధంగా ఇక్కడ మనం ఈ తీగ తీసుకొని ఒక చతురస్రాకారంగా మలిచినాం. ఓకేనా? రైట్, అయితే ఇక్కడ మనకు చతురస్రానికి సంబంధించినటువంటి 2 సూత్రాలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏంటిది? ఒకటి చుట్టుకొలత, ఇంకొకటి వైశాల్యం. చుట్టుకొలత సూత్రం ఏంటిది? 4 ఇంటూ భుజం. మరి వైశాల్యానికి సూత్రం ఏంటిది? భుజము స్క్వేర్, అంటే భుజము ఇంటూ భుజము స్క్వేర్. ఈ 2 సూత్రాలు మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట ఒకసారి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది వైశాల్యాలు, చతురస్రాల వైశాల్యం అని ఇచ్చింది కాబట్టి చతురస్ర వైశాల్యం అనేది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. భుజము స్క్వేర్. రైట్, అయితే ఇక్కడ మనం ఒకటి తీసుకుందాం. తీగ పొడవు ఎంత? 8 మీటర్లు. అది మనకు తెలుసు. ఎక్కడ వచ్చింది? ఇది దత్తాంశంలో ఉంది కాబట్టి దీన్ని దత్తాంశం అని చెప్పి రాసుకుందాం. రైట్, అయితే ఏ నుంచి సి వరకు ఉన్నటువంటి ఆ తీగ పొడవు ఎంత? ఎక్స్. రైట్, సో ఇక్కడ రాద్దాం. తీగను కత్తిరించిన చోటు అంటే బిందువు, ఏ బిందువు వద్ద కత్తిరించారు దాన్ని. సో అదేంటిది? అది సి వద్ద. దేర్ఫోర్ ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్. ఏ నుంచి సి, సి నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఆ తీగ యొక్క పొడవు వస్తుంది మనకు. అంతే కదా? ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్. అయితే ఏసీని మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ పొడవు, ఎక్స్ మీటర్ల పొడవు ఉంది. సి నుంచి బి వై అంటే వై మీటర్ల పొడవు ఉంది. అది ఇక్కడ రాద్దాం. ఏసీ ఎంత? ఎక్స్, సిబి ఎంత? వై. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్. ఇది ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది. దాంట్లో పక్కన పెట్టుకొని ఏం చేద్దామంటే నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాం. అక్కడ మళ్ళీ చుట్టుకొలత 4 ఇంటూ భుజం కదా. రైట్, సో దీనికి మనము చుట్టుకొలత తీసుకుందాం. అంటే ఈ చుట్టుకొలత ఎంత ఉంటుంది మనకు? ఎక్స్ కదా, మొత్తం పొడవు ఎక్సే కదా. రైట్, సో ఇక్కడ రాస్తున్నా చుట్టుకొలత ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్నే మనం మలుస్తున్నాం. ఇట్లా 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 ఇదే తీగని మనం ఇట్లా మలుస్తున్నాం. సో ఇది చుట్టుకొలత అయితే.
ఈ తీగని మళ్ళీ ఇప్పి చక్కగా వేస్తే ఎంత అవుతుంది? అది ఎక్సే కదా, రైట్. సో ఇక్కడ చుట్టుకొలత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజం అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? చుట్టుకొలత అంటే ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టుకొలత, దీని పొడవే చుట్టుకొలత. ఇక్కడ నుంచి ఇక్కడికి 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 మలుస్తే వచ్చేది ఎక్స్. దీన్ని ఇప్పితే కూడా మళ్ళీ మనకి ఇదే పొడవు వస్తుంది, అదే చుట్టుకొలత. అర్థమైందా? రైట్. సో చుట్టుకొలత బదులుగా మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. 4కు 4 రాస్తున్నాం, భుజంకు భుజం రాస్తున్నాం. అదే పాయింట్ ఇక్కడ రాద్దాం. ఎక్స్ ప్లస్ 4 ఇంటూ భుజము ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్. మరి భుజం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? భుజం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 4 అవుతుంది. ఓకే. సో ఇది రెండోది. ఇది ఒక భుజం వచ్చింది, చతురస్ర భుజం యొక్క కొలత మనకు వచ్చింది. ఈ భుజం అనేది x/4, ఈ భుజం x/4, ఈ భుజం x/4, ఈ భుజం x/4. ఓకేనా? ఎట్లా వచ్చిందో మీకు ఒకసారి మళ్ళీ చెప్తా. దీనిని, ఈ తీగని ఎన్నిసార్లు మలిచిరు? ఇక్కడ నుంచి ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఇది 4వసారి. మొత్తం 4 మలుపులు నేను చూడండి. కాబట్టి ఈ తీగని 4 సార్లు వంచబడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక మలుపు, ఇక్కడ ఒక మలుపు, ఇక్కడ ఒక మలుపు, ఇక్కడ ఒక మలుపు. కాబట్టి 4 తోటి దాన్ని భాగించింది x/4 అని. 4 సమాన భాగాలుగా చేసుకున్నాం కాబట్టి x/4 ఒక భుజం యొక్క పొడవు. రైట్. ఇది ఒకటి అయిపోయిందా? నెక్స్ట్ వైశాల్యం. దీని వైశాల్యం మనకు తెలుసు. భుజం తెలిసిందంటే వైశాల్యం రాయడం పెద్ద కష్టమేం కాదు. ఏంటిది భుజం అంటే? ఏంటిది? x/4. వైశాల్యం ఏంటిది మరి? భుజాన్ని స్క్వేర్ చేయాలి అంటే x/4 హోల్ స్క్వేర్. అదే ఇక్కడ రాద్దాం. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు x/4 హోల్ స్క్వేర్. ఇది ఎన్నోది? ఇది మూడోది. వచ్చిందా? అయిపోయింది. ఇది అంతా కూడా దీనికి సంబంధించింది, ఏ నుంచి సి, ఈ తీగకు సంబంధించినటువంటి కథ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మరి? సి నుంచి బి ఈ తీగ తీసుకొని సేమ్ ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే మళ్ళీ చేయాలి. చూద్దాం ఇప్పుడు. ఇది సి నుంచి బి అంటే వై తీగని మనం ఇక్కడ తీసుకున్నాం. దాన్ని కూడా మళ్ళీ మనం చతురస్రాకారంగా మలచాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మలిచినాం, ఇక్కడ మలిచినాం, ఇక్కడ మలిచినాం, ఇక్కడ మలుస్తున్నాం. అంటే 4 భాగాలు, 4 సమాన భాగాలుగా చేస్తున్నాం. దేనిని 4 సమాన భాగాలుగా? ఈ వై తీగని 4 సమాన భాగాలుగా చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క భుజం యొక్క పొడవు ఎంత అవుతుంది అంటే y/4, 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 y/4. సేమ్ ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ రాద్దాం మళ్ళీ. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజము. సో చుట్టుకొలత అనేది y, ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టుకొలత ఎంత? y. ఇది 4 ఇంటూ భుజం. సో ఇక్కడ భుజము ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే 4 దీని కిందికి వచ్చి y/4 వచ్చిందా? రైట్. సో ఇది ఎన్నోది? ఇది 4వ తీసుకుందాం. మరి వైశాల్యం కావాలి కదా. సో వైశాల్యం తీసుకుందాం. సో వైశాల్యం అంటే ఏంటిది? దీన్ని అంటే ఒక భుజాన్ని స్క్వేర్ చేయాలి. భుజము ఇంటూ భుజం, భుజము స్క్వేర్. భుజము స్క్వేర్ అంటే ఏంటిది? అది చతురస్ర యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది కదా. సో వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు y/4 హోల్ స్క్వేర్. ఇది 5th వన్ కదా. ఇప్పుడు మనకు చతురస్ర వైశాల్యం ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది. ఈ వైశాల్యం ఏంటిది? ఈ వైశాల్యం ఏంటిది అంటే ఈ తీగ యొక్క వైశాల్యం. దీన్ని చతురస్రాకారంగా మార్చుకున్నప్పుడు దీని వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే దీని లోపల ఆక్యుపై చేసినటువంటి స్పేసే వైశాల్యం. అర్థమైందా? రైట్. ఇట్లా తీసుకుంటేనేమో దాని యొక్క పొడవు అవుతుంది. దీన్ని ఎప్పుడైతే ఒక సంవృత పటంగా మారుస్తున్నామో అప్పుడు దాని లోపల ఆక్యుపై చేసిన స్పేస్ ఏదైతే ఉందో అదంతా కూడా వైశాల్యం కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ పొడవు అంతా కూడా ఏమవుతుంది? అప్పుడు అది చుట్టుకొలత అవుతుంది అన్నమాట. చూసిరా, ఒక దాంట్లో 3 కాన్సెప్ట్లు. ఇది పొడవును 4 భాగాలుగా మలిచినప్పుడు దాని లోపల ఆక్యుపై చేసిన స్పేస్ ఏదైతే ఉందో అదంతా వైశాల్యము. ఈ మొత్తం పొడవును మనం ఏమంటామంటే చుట్టుకొలత అంటాం. చూసిరా, ఒక దాంట్లో 3 కాన్సెప్ట్లు వస్తున్నాయి. ఓకే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ దీని వైశాల్యం, దాని వైశాల్యం వచ్చింది కదా. దీని వైశాల్యం వచ్చింది, దీని వైశాల్యం వచ్చింది. ఆ రెండిటి యొక్క వైశాల్యాల మొత్తము ప్రశ్నలు ఏమన్నాడు? 2 చదరపు మీటర్లు కావాలనన్నా. అంటే
ఇది ఇది అంటే డి తీగ ఈ తీగ రెండు తీగలు తీసుకొని వాటిని చతురస్రాకారంగా మలిచినట్టయితే వాటి వైశాల్యాల మొత్తము ఎన్ని చదరపు మీటర్లు కావాలి? 2 చదరపు మీటర్లే కావాలి. అట్లా కావాలంటే ప్రతి ముక్క పొడవు ఎంత ఉండాలి అంటుంది ప్రశ్న. సో మనం ఇప్పుడు వేద్దాం. దత్తాంశం ప్రకారం 3 ప్లస్ 5 అంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాల మొత్తం ఎంత? 2 చదరపు మీటర్. సో 3 ఏంటిది ఈక్వేషన్? x/4 హోల్ స్క్వేర్. 5 అంటే ఏంటిది? y/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 చదరపు మీటర్. రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఒక వర్గ సమీకరణం రావాలి. సో వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటిది? ax² + bx + c = 0. ఇది ఏ చరరాశిలో ఉంది? x లో ఉంది. సో ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము అది x చరరాశిలో కానీ y చరరాశిలో కానీ ఇంకేదైనా చరరాశిలో కానీ ఉండొచ్చు, ఒక చరరాశి. కానీ ఇక్కడ x కనబడుతుంది, y కనబడుతుంది కదా. సో మనం y ని ఎందులో మార్చుకోవాలి? మళ్ళీ x లో మార్చుకోవాలి, లేదా x ని తీసుకుపోయి y లో మార్చుకోవాలి. అంటే మనకి x లోనన్నా రావాలి సమీకరణం, లేదా y లోనన్నా సమీకరణం రాబట్టుకోవాలి. మరి ఎట్లా? సరే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 చూద్దాం. దీని పేరు r పెట్టుకుందాం. సమీకరణం 1 నుండి అంటే దీని నుంచి x + y = 8, y ఏమవుతుంది? 8/x. దీన్ని మనం ఏమనుకుందాం? 7th వన్. ఓకే, x + y = 8 మీటర్స్. సో y ఏమైతుంది? x ని అటువైపు తీసుకెళ్తే 8 - x. 8 - x ఇది 7th వన్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఇందులో 7ని తీసుకుపోయి 6లో ప్రతిక్షేపిస్తే చాలు. 7ను 6లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది? అప్పుడు x/4 హోల్ స్క్వేర్ ప్లస్ y బదులుగా y ఎక్కడైతే ఉందో y బదులుగా ఏం చేయాలి? మనం 8 - x పెట్టాలి. 8 - x/4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? 5. ఇప్పుడు ఇదంతా కూడా x లో వచ్చేసింది. ఒక వర్గ సమీకరణం x చరరాశిలో ఉంటుంది. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే x², దీన్ని స్క్వేర్ చేస్తే 16. ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a - b హోల్ స్క్వేర్ సూత్రం ఏంటిది? a² - 2ab + b². సో అదే ఇప్పుడు రాద్దాం. 8ని స్క్వేర్ చేద్దాం. డైరెక్ట్ రాసేస్తా. 8ని స్క్వేర్ చేస్తే 8 × 8 = 64. ఓకే, -2ab 2 × 8 = 16, 16x. దీని స్క్వేర్ చేస్తే +x² బై కింద ఎంత ఉంది? 4² అంటే 16. దీని స్క్వేర్ చేస్తే 16. 4² అంటే 4 × 4 4 16. ఓకే, దట్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంటే మనం ఏం చేయాలి? సజాతీయ భిన్నం వాటి కూడిక మీకు తెలుసు. పైన ఏముంటుంది? కూడా వేయాలి. మైనస్ ఉంటే తీసేయాలి, అంతే. ఇప్పుడు కింద సజాతీయ భిన్నం కాబట్టి 16 కామన్ గా కాసాగు రాసుకుంటున్నాం. పైన ఏముందో రాసుకోవాలి. x² + 64 - 16x + x² దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. +x² + x² ఎంత? 2x². నెక్స్ట్ x రాద్దాం. -16x + 64 దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం రాద్దాం అంటే 16 దీన్ని గుణిస్తుంది కదా, అడ్డగుణకారం. 16 × 32. సో 32కి రాసేసుకుందాం. వచ్చింది. ఇక 2x² - 16x + 64 - 32. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ మిగిలేదు ఏం లేదు, 0. 2x²
మైనస్ 16x ప్లస్ 4 ఇట్ల నుంచి 2 పోతే 2, 6 ఇట్ల నుంచి 3 పోతే 3 వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, సూక్ష్మీకరించుకోవచ్చు. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది. 2 కామన్ తీస్తే అయిపోతుందిగా. సో 2 కామన్ తీద్దాం. x స్క్వేర్ 2 × x స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ కు మైనస్ 2 8 16 x ఇందులోకి వెళ్ళి 2 1 2 6 దట్ ఈక్వల్స్ 0. ఇప్పుడు ఏమైతే చూడండి, ఇక్కడ ఈ 2 అక్కడ పోతుంది 0 కిందికి పోతే 0నే అయ్యేది. సో మనకి ఇక్కడ x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 దట్ ఈక్వల్స్ 0. ఇది ఎన్నోది, ఇది 8th వన్ ఈక్వేషన్. ఇది 8th ఈక్వేషన్. ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ తీసుకొని ఏం చేయాలంటే ఎక్స్ని సాధించాలి. ఎక్స్ వచ్చింది అంటే ఏమొచ్చినట్టు, మనకి ఇంత ముందుగా బొమ్మ తీసుకున్నాం, ఏ బి ఇది ఒక సి అని, దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని వై అనుకున్నాం. అంటే ఎక్స్ వచ్చిందంటే అర్థం ఏంటిది, ఆ తీగని మనం 2 ముక్కలు చేసినాం కదా. సో మొదటి ముక్క కొలత వచ్చినట్టు. ఒక కొలత వచ్చిందంటే మొత్తం 8లోకి వెళ్ళి ఆ ముక్క తీసేస్తే వచ్చేది మిగతా 2 ముక్కనే కదా. అప్పుడు వై విలువ వస్తుంది. ఓకే, ఇప్పుడు అది చేద్దాం. సమీకరణం ఏముంది అక్కడ, x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 దట్ ఈక్వల్స్ టు 0. ఇది 8th వన్. ఇది ఈక్వేషన్. సో ఈక్వేషన్ సాధించాలంటే మనకు ఒక సూత్రం ఉంది. ఏంటిది అది, దీని యొక్క సాధారణ రూపం ఏంటిది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దట్ ఈక్వల్స్ 0. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి అసలు మూలాలు ఉన్నాయా లేవా కనుక్కోవాలి కదా, స్వభావం కనుక్కోవాలి కదా. సో స్వభావం కనుక్కోవాలంటే b స్క్వేర్ మైనస్ 4ac కనుక్కోవాలి. a అంటేనేమో 1, b అంటేనేమో మైనస్ 8, c అంటేనేమో 16. అవి తీసుకొచ్చి ఈ సూత్రంలో వేయాలి. ఎట్లా, b స్క్వేర్ అంటే ఏంటిది, మైనస్ 8 హోల్ స్క్వేర్ మైనస్ కు మైనస్ 4 కు 4, a అంటే ఎంత 1, c అంటేనేమో 16. మైనస్ 8ని స్క్వేర్ వేస్తే 8 8 64, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, ఎందుకంటే మైనస్ యొక్క వర్గం ఏమైపోతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్. మైనస్ 4 ఎక్కం 4, 4 16 64, 0. సో విచక్షణ 0 వచ్చిందంటే ఆ మూలాల యొక్క స్వభావం ఏంటిది, 2 సమానమైనటువంటి మూలాలు ఉంటాయి, 2 సమానమైనటువంటి వాస్తవ మూలాలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. సో స్వభావం రాసేద్దాం ఫస్ట్. పై వర్గ సమీకరణానికి 2 సమాన వాస్తవ మూలాలు ఉంటాయి. ఎప్పుడైతే 2 సమాన వాస్తవ మూలాలు ఉంటాయో, మూలాలు కనుక్కోవడానికి సూత్రం ఏంటిది, -b/2a. ఓకే, -b/2a కనుక్కుంటే చాలు, మూలాలు వచ్చేస్తాయి మనకి. సో ఇక్కడ మూలాలు x -b/2a. ఇదే ఆన్సర్, రెండో సి అనమాట. ఇంకొక మూలం ఏంటిది, x -b/2a. 2 సేమే, ఒకటి కనుక్కుంటే ఇంకోటి వచ్చినట్టే. మీకు చెప్పిన ఎందుకు ఈ సూత్రం ఇక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి చెప్తా. x -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a కదా. సో ఇదంతా 0 అయిపోతే, విచక్షణ మొత్తం 0 అయిపోతే మిగిలేది ఇదే కదా, -b/2aనే కదా, రైట్. అందుకే రాసినది. ఓకేనా, రైట్. సో మైనస్ కు మైనస్, b అంటే ఎంత -8/2, a అంటే ఎంత 1. మళ్ళీ ఇది కూడా చేద్దాం. మైనస్ కు మైనస్, b అంటే ఎంత -8, a అంటే ఎంత 1. మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ 8/2, 2 1 2 4. ఇది కూడా అంతే. x ఎంత, -2 - ప్లస్ 8 2 1 2 2 1 2 4. therefore x 4. ఇంకొకటి x 4, 2 4 వచ్చినాయి. సో మనకు కావలసినటువంటి ఆ తీగ మొదటి ముక్క ఏ నుంచి సి వరకు ఉన్నటువంటి ఆ మొదటి ముక్క తీగ ఏదైతుందో దాని యొక్క పొడవు ఎంత అంటే 4 మీటర్లు. క్లియరా?
రైట్, అది ఇక్కడ రాద్దాం. తీగలోని మొదటి ముక్క పొడవు x ఎంత, 4 మీటర్లు. మొత్తం తీగ పొడవులో నుంచి ఈ మొదటి ముక్క తీసేస్తే వచ్చేది రెండవ ముక్క. సో ఇక్కడ రాద్దాం, మొత్తం తీగ పొడవు ఎంత, 8 మీటర్లు. మొత్తం తీగ పొడవు మనం ఏమనుకున్నాం, x + y కదా. రైట్, అది రాద్దాం. సో x + y = 8. x మనకు ఆల్రెడీ వచ్చింది 4 + y దట్ ఈజ్ ఈక్వల్ టు 8. y ఏమవుతుంది, 8, 4 అటువైపు పోతే -4, 8 ఇట్లా నుంచి 4 పోతే 4, ఇది వచ్చేసి. సో మనకు కావాల్సినవి 2 వచ్చేసినాయి. x = 4 వచ్చింది, నెక్స్ట్ y = 4 వచ్చింది. అంటే ఆ తీగని ఎట్లా కట్ చేసిరు అంటే సమానంగా మధ్యలో కట్ చేసిరు అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది మొత్తం 8 మీటర్లు అయితే కరెక్ట్గా సెంటర్లో కట్ చేసిరు దీన్ని. ఇది 4 మీటర్లు, 4 మీటర్లు, ఇది లెక్క. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 4 లెక్క చూద్దాం. 4వది, వినయ్ మరియు ప్రవీణ్లు కలిసి ఒక ఇంటికి రంగులు వేసే పనిని 6 రోజులలో పూర్తి చేయగలరు. వినయ్ ఒక్కడే ఆ పనిని ప్రవీణ్ కంటే 5 రోజులు ముందుగా పూర్తి చేయగలడు. అయినా వినయ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు, ఇది ప్రశ్న. సో ఇక్కడ మనం చూద్దాం, వినయ్ మరియు ప్రవీణ్లు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వినయ్ మరియు ప్రవీణ్ ఏం చేసిరంటే ఒక కాంట్రాక్ట్, ఇంటికి రంగులు వేసేటువంటి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అనమాట. రైట్, అయితే ఆ ఇంటికి పూర్తిగా రంగులు వేయడానికి, ఇద్దరు కలిసి రంగులు వేయడానికి తీసుకునే సమయం ఎంత, 6 రోజులు. క్లియర్? అయితే వినయ్ ఒక్కడే ఆ పనిని ప్రవీణ్ కంటే 5 రోజులు ముందుగానే చేయగలడు. దత్తాంశం ప్రకారం ఏమన్నాడంటే వినయ్ ప్రవీణ్ కంటే ముందు 5 రోజుల ముందుగానే ఆ పనిని పూర్తి చేస్తారట. ఓకే, ఇది ఒకటే మన క్లూ. మనం చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ వినయ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ఒకవేళ వినయ్ ఒక్కడే కనుక ఆ కాంట్రాక్ట్ తను ఒక్కడే తీసుకుంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వినయ్ ఒక్కడే ఆ కాంట్రాక్ట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుండే, ఒకవేళ ప్రవీణ్ ఒక్కడే ఆ పనిని తన కాంట్రాక్ట్ తన ఒక్కడే తీసుకుంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది. ఆ రెండింటిని మనం లెక్కలో చేద్దాం. క్లియర్? రైట్, మనకున్నటువంటి క్లూ ఒకటే, ఏం లేదు, వినయ్ ప్రవీణ్ కంటే ముందుగా అంటే 5 రోజుల ముందుగానే ఆ పనిని పూర్తి చేయగలడు. ఎందుకంటే అతను ఒక ప్రొఫెషనల్ అని అనుకుందాం, అతను ప్రొఫెషనల్ పెయింటర్ అనుకుందాం, కాబట్టి అతని కంటే ముందుగానే 5 రోజుల ముందుగానే వేస్తాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్లూ. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ప్రవీణ్ ఒక పనిని పూర్తి చేయుటకు, ఒక పని అంటే ఏంటిది, ఆ ఇంటికి రంగులు వేసేటువంటి ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అదే అనమాట ఆ పని. సో ప్రవీణ్ ఆ పనిని పూర్తి చేయుటకు పట్టే కాలం ఒక్కడే వేస్తే ఎంత టైం పడుతుందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. క్లియర్? రైట్. అదే వినయ్ వేస్తే అదే పని రాద్దాం, మళ్ళీ ఒక పని ఎందుకు, అదే పనిని పూర్తి చేయుటకు పట్టే కాలం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే x-5 రాస్తున్నా. ఎందుకు -5 రాసిన అంటే అతనికి పట్టిన సమయం ఏమో ఎక్స్, ఎవరికి, ప్రవీణ్కి. వినయ్కి అతనికంటే ఒక 5 రోజులు ముందుగానే అడ్వాన్స్గానే కంప్లీట్ చేస్తాడు వర్క్, ముందుగానే చేస్తున్నాడు కాబట్టి మైనస్, లేట్గా కంప్లీట్ చేస్తేనేమో ప్లస్. క్లియర్? రైట్. సో x-5 రోజులు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఒక రోజులో విడివిడిగా ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుంది, ఒక రోజులో ఎంత భాగం వేస్తారు పెయింట్, ఒక 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది.
సో ఒకటే రోజు మొత్తం పని చేయడం అంటే కాదు కాబట్టి ఒక్క రోజులో ఎంత భాగం వేసుకుంటారు అది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. రైట్, ఇప్పుడు రాద్దాం. ప్రవీణ్ ఒక్కడే ఒక్క రోజులో రంగులు వేసే భాగం. ఓకేనా? ఆ పనిని ఒక్క రోజులో ఎంత భాగం పూర్తి చేస్తాడు అనేటువంటి విషయం మనకు కావాలి. సో మనం రాద్దాం. ఎంత అది? 1/x. రైట్. అదేవిధంగా వినయ్ ఒక్కడే ఒక్క రోజులో రంగులు వేసే భాగం ఎంత అంటే 1/x - 5. ఒక్క రోజులో అతను వేసేటువంటి భాగం, రంగులు వేసేటువంటి భాగం ఎంత అంటే 1/x - 5. మరి ఇద్దరు కలిసి, ప్రవీణ్ మరియు వినయ్ ఇద్దరు కలిసి, అది ఇక్కడ రాస్తున్నా, ప్రవీణ్ ప్లస్ వినయ్ ఇద్దరు కలిసి ఒక్క రోజులో రంగులు వేసే భాగం ఎంత? ఇద్దరు కలిసి వేస్తేనేమో 6 రోజులు అని చెప్పుకున్నాం. ఒక రోజులో వేసే భాగం ఎంత అంటే 1/6. ఓకేనా? ఇప్పుడు మనకు 3 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వినయ్ మరియు ప్రవీణ్ కలిసి ఒక ఇంటికి పూర్తిగా రంగులు వేయడానికి, ఇదేమో ఒక రోజులో వేయడానికి, పూర్తిగా రంగులు వేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది అది మనం కనుక్కోవాలి. కాబట్టి ఏం చేద్దామంటే ప్రవీణ్ మరియు వినయ్ ఇద్దరు విడివిడిగా వేసేది కలుపుకుంటే ఇద్దరు కలిసి వేస్తే ఎంత అవుతుంది? మనకు 1/6 అవుతుంది కదా. అది ఇక్కడ రాద్దాం. 1/x ప్రవీణ్ ఒక్క రోజులో వేసేది, వినయ్ 1/x - 5 భాగం ఒక్క రోజులో వేసేది. ఒక్క రోజులో ఇద్దరు కలిసి వేస్తే ఎంత భాగం పూర్తి చేస్తారు? 1/6. ఈ ఈక్వేషన్ మళ్ళీ ఒక్కసారి చెప్తా వినండి. 1/x అంటే ఏంటిది? ప్రవీణ్ ఒక్కడే ఒక రోజులో ఆ ఇంటికి వేసేటువంటి భాగము. రైట్, అది 1/x. వినయ్ ఒక్కడే ఆ ఇంటికి వేసేటువంటి, రంగులు వేసేటువంటి భాగం ఎంత అంటే 1/x - 5. మరి 1/6 ఏంటిది? ఇద్దరు కలిసి వేస్తే ఆ ఇంటికి ఎంత భాగం వేస్తారు? ఒక రోజులో ఇద్దరు కలిసి వేస్తే ఆ ఇంటికి ఎంత భాగం వేస్తారు రంగులు? అది ఎంత? 1/6. ఈ 6 అంటే మనకు దత్తాంశంలో ఉంది. 6 రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఒక రోజులో అన్నప్పుడు 1/6. ఇది ఒక్కటి మీరు మర్చిపోకూడదు, జాగ్రత్తగా ఉన్నారు. ఓకేనా? ఇది మనకు వచ్చినటువంటి ఒక సమీకరణం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక వర్గ సమీకరణంగా మార్చుకొని x విలువని కనుక్కోవాలి. అప్పుడు మనకు వచ్చేస్తుంది. x అంటే ఏంటిది? ప్రవీణ్ ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం x. తెలుసుకోవాలి ఈజీ. రైట్, ఇప్పుడు చేద్దాము. 1/x ప్లస్ 1/x - 5 దట్ ఈక్వల్స్ టు 1/6. ఇదే కదా. సో దీన్ని మనం ఏం చేద్దాం? కాసా కడదాం. కాసా కట్టాలంటే కింద హారాలు చూసుకుంటే 2 వేరే వేరే ఉన్నాయి, విజాతీయ భిన్నాలు. రైట్, అట్లాంటప్పుడు దీన్ని ఇక్కడ గుణించాలి, దీన్ని ఇక్కడ గుణించేయాలి, ఈ రెండింటిని గురించి కింద రాసుకుంటే అయిపోతుంది. ఓకే, రైట్. సో కాసాకి ఏమొస్తుంది? x - 5. ఎక్స్కి ఎక్స్ పోతే మిగిలేదు x - 5 కదా. ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, x - 5 మిగిలింది. x - 5ని తీసుకుపోయి పై దాంతో గుణించాలి. x - 5 ఒకట్ల x - 5 ప్లస్ ప్లస్. x - 5కి x - 5 క్యాన్సల్ అయితే మిగిలేదు x కదా. ఈ xని తీసుకుపోయి దీంతో గుణించాలి. x ఒకట్ల x. ఇట్లా లేదు, ఇంకో తిరిగి వేయాలంటే x - 5 ఒకట్ల x - 5, x ఒకట్ల x. అట్లా కూడా చేయొచ్చు. రైట్, ఈక్వల్స్ టు 1/6 వచ్చిందా? ఇప్పుడు రండి, ఇక్కడ x ఇక్కడ x, 2x - 5 by x into x, x square minus కు minus x into 5, 5x, 1/6. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్డగుణకారం, దీన్ని ఇక్కడ గుణించాలి, దీన్ని ఇక్కడ గుణించాలి. ఓకేనా? గుణించేద్దాం. ఇక్కడ చూడండి, 6 2 12, 12x లేదా ఇట్లా రాద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ పెట్టి రాద్దాం. 6ను దీంతో గుణించాలి. దీంతో 2x - 5. సింపుల్. x స్క్వేర్ మైనస్ 5x దేంతో గుణించాలి? 1తో గుణించాలి. 1తో గుణిస్తే ఏమొస్తుంది? అదే వస్తుంది.
రైట్, ఇంతే కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని లోపలికి తీసుకెళ్దాం. 6 2 12 12x, 6 5 30, ఒకటితో గుణిస్తే కదే కదా x² మైనస్ 5x. రైట్, ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఉన్నాయి అన్ని కూడా ఆర్హెచ్ఎస్ వైపు తీసుకొస్తే ఎల్హెచ్ఎస్ కాస్త 0 అయిపోతుంది, ఏముండదు. సో ఇప్పుడు రాద్దాం, x² మైనస్ 5x, ఈ 12x అటువైపు తీసుకొస్తున్నా మైనస్ 12x. ఓకే, మైనస్ 30 అటువైపు తీసుకొస్తున్నా ప్లస్ 30. ఈ రెండు అక్కడ వచ్చినాక ఇది ఏముంటే 0 ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మైనస్ 5x మైనస్ 12x రెండు మైనస్లే ఉన్నాయి, ఏం చేయాలి, రెండు మైనస్లు ఉన్నా కూడాలి, రెండు ప్లస్లు ఉన్నా కూడాలి. రెండు మైనస్లు గుర్తున్నప్పుడు మైనస్ పెట్టి కూడాలి, రెండు ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్ పెట్టి కూడాలి. మరి ఎప్పుడు తీసేస్తావు అంటే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్, అప్పుడే తీసేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, 12 ప్లస్ 5 17 ప్లస్ 30 ఈక్వల్స్ 0. సరే, దీన్ని ఇక్కడ రాద్దాం, ఈ 0ని అక్కడ రాద్దాం. ఓకేనా. రైట్, సో x² మైనస్ 17x ప్లస్ 30 ఈక్వల్స్ 0. ఓకేనా. రైట్, ఇది ఒక వర్గ సమీకరణం మనకు వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మామూలుగా కూడా చేయొచ్చు. 31 30 అంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసేటట్టు కూడా మనం చేయొచ్చు. ప్రతిసారి మనము x మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అంటే రూట్ b² మైనస్ 4ac/2a ఇట్లా కనుక్కోకున్నా సరే. ఓకేనా, ఇట్లా కూడా చేయొచ్చు. సో 31 30, దీని గుణకం ఎంత, ఒకటి కదా, 31 30. సో 30 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 15 2 30. సో ఇక్కడ 17 ఉంది కదా, ఈ రెండింటిని కూడితే మళ్ళీ మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 15 2 30, 15 ప్లస్ 2 ఎంత 17, ఇది వచ్చింది కదా. కాబట్టి మనం 15 రెండింటిని రెండు కూడా మనం ఫ్యాక్టర్స్గా తీసుకొని చేయొచ్చు అనమాట. ఓకే రైట్, సో x² మైనస్ 15x మైనస్ 2x ప్లస్ 30 ఈక్వల్స్ 0. ఇది రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, మైనస్ ఈ మైనస్ ఈ రెండింటిని గుణించండి గుర్తులు, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ వచ్చేది ఏముంది ప్లస్ రావాలి, మైనస్ ఇంటూ మైనస్ ఈ ప్లస్ రావాలి, వచ్చింది. ఈ మైనస్ 15 మైనస్ 2 మైనస్ 17 వచ్చిందా, వచ్చింది. రైట్, ఇప్పుడు మనం మిడిల్ టర్మ్ని కరెక్ట్గా స్ప్లిట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, కామన్ తీయాలి. ఇది ఉడికేస్తాం. ఇప్పుడు చూడండి, x² ఉంది కదా, ఎక్స్ కామన్ తీస్తున్నాం. రెండు ఎక్స్లు ఉన్నాయి, ఒక ఎక్స్ కామన్ తీసి ఎన్ని ఎక్స్లు ఉంటాయి, ఒక ఎక్స్. రైట్, మైనస్కు ఇక్కడ మైనస్ పెడుతున్నా, ఇక్కడ కూడా ఒక ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ ఆల్రెడీ బయట కామన్ తీసిన, ఇక మిగిలేదు ఏంటిది 15, అది ఇక్కడ. సో బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాసేయాలి, ఇంకా ఆలోచించేది లేదు, వేరే కూర్చోటే లేదు, ఇంకా రాసేయాలి ఫస్ట్. ఓకేనా. తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఓకేనా. సో ఈ రెండును కామన్ తీద్దాం ఫస్ట్. 2 కామన్ తీస్తే ఏమైంది, ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ మైనస్ పెట్టండి. మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంతే, ఇక ముచ్చటే లేదు. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చిందా, వస్తుంది. తర్వాత 2 15 30 వచ్చిందా, 30 కూడా వస్తుంది. దట్ ఈక్వల్స్ 0. అట్లా మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ x మైనస్ 15, ఇక్కడ x మైనస్ 15 రెండు చోట్ల ఉంది, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, మనం కామన్ తీయాలి. సో బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఒకసారి. మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లు బహుపదులు చెప్పుకునేటప్పుడు కూడా మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. క్లియర్. రైట్, x మైనస్ 15 ఈక్వల్స్ టు 0 మరియు x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు కూడా 0. రెండు సందర్భాలు ఉన్నాయి. x ఈజ్ ఈక్వల్ టు 15 ఒకటి అవుతుంది ఇక్కడ, x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 15 అటు పోయి x ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఒకటో సందర్భం. రెండో సందర్భం ఏంటిది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది అటువైపు పోతే ఏమవుతుంది 2 అవుతుంది. ఇది ఇంకో సందర్భం. రెండు సందర్భాలు ఉన్నాయి. మరి ఏ సందర్భం కరెక్ట్, ఈ సందర్భం కరెక్టా, ఈ సందర్భం కరెక్టా అంటే
ఎక్స్ అనేది మళ్ళీ మీరు మర్చిపోకూడదు. ఎక్స్ అంటే ఏదో కాదు. ఇక్కడ చూడండి, ప్రవీణ్ ఒక పనిని పూర్తి చేయటకు పట్టు కాలం ఎక్స్. ప్రవీణ్ ఒక్కడే ఆ పని చేస్తే ఎంత సమయం పడుతుంది? 15 రోజులు అంటున్నాడు. ఇంకో సందర్భంలో ప్రవీణ్ ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి పట్టే కాలం ఎంత? 2 రోజులు అంటున్నాడు. మరి రెండిట్లో ఏది కరెక్ట్? 2 ఆన్సర్లు వచ్చినాయి కదా, 2 మాటలు వచ్చినాయి. మరి ఏ మాట కరెక్ట్? అది మనం కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సందర్భం 1 తీసుకొని సందర్భం 1 నుంచి సందర్భం 1 నుండి x ఈజ్ ఈక్వల్ టు 15 అయినా మరి x మైనస్ 5 మరి x మైనస్ 5 అంటే ఏంటిది? x మైనస్ 5 అంటే వినయ్ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం అన్నమాట. x మైనస్ 5 అంటే అప్పుడు అది వినయ్ చేసే పని మనకు వస్తుంది. సో x మైనస్ 5 అంటే ఎంత? 15 ఇట్ల నుంచి 5 తీసేయాలి. 15 ఇట్లకి 5 తీసేసి ఎంత? 10. సో ఇప్పుడు మనకు వచ్చింది అనమాట. సో ప్రవీణ్ ఒక రోజులో ఆ పనిని 15 రోజుల్లో చేస్తే వినయ్ ఆ పనిని 10 రోజుల్లో చేస్తాడు. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం తీసుకుందాం. ఇది x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు అంటే 2 మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు -3. వినయ్ అంట -3 రోజుల్లో చేస్తాడంట. ఇది కరెక్టా? ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మనకు కనీసంగా 1 సెకండ్ సమయం అన్న పడుతుంది, 2 సెకండ్ల సమయం పడుతుంది. అంటే ధనాత్మకమైన విలువనే ఉంటుంది తప్ప రుణాత్మకమైన విలువ అనేది ఉండదు. కాలం అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే ఒక పని మొదలెడితే తీసుకునే సమయం ఎప్పుడైనా సరే ఎందులో ఉంటుంది? ధనాత్మకంగానే ఉంటుంది. కానీ అక్కడ రుణాత్మకమైనటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈ రెండో సందర్భం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం తీసుకున్నటువంటిది ఇది x ఈజ్ ఈక్వల్ టు 15 అయినా x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 10 ఆ సందర్భమే కరెక్ట్. ఓకేనా? సో దీన్ని మనం లెక్కలో తీసుకోవద్దు. ఎందుకు తీసుకోకూడదు? వినయ్ చేసేటువంటి పని ఎందులోకి వెళ్ళిపోయింది? రుణాత్మకంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది సరైన సందర్భం కాదు. కాబట్టి దీన్ని లెక్కలో తీసుకోకూడదు. ఆ పాయింట్ ఇక్కడ అర్థం. వినయ్ చేసే పని రుణాత్మకంగా ఉంది కావున ఇది అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? దీన్ని ఇక్కడ రాస్తా. ఫైనల్ ఆన్సర్ ప్రవీణ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ప్రవీణ్ అంటే ఎవరు? ఎక్స్. ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో. అది ఇక్కడ రాస్తున్నా, 15 రోజుల్లో. మరి వినయ్ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 10 రోజుల్లో పూర్తి చేస్తాడు అనమాట. ఇప్పుడు చూసుకోండి, వినయ్ ప్రవీణ్ కంటే 5 రోజుల ముందుగానే కదా పూర్తి చేసేది. రైట్. ఇది లెక్క. 5వది, ఒక వర్గ సమీకరణం ax² + bx + c = 0. కండిషన్ ఏంటిదంటే a is not equals to 0. ఇది ఎందుకు పెడుతున్నాం అంటే a is not equals to 0. ఒకవేళ ఇది 0 అయితే వర్గ సమీకరణమే అనబడాలి. ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది. అది ఒక రేఖీయ సమీకరణంగా మారిపోతుంది. కాబట్టి ఈ కండిషన్ a is not equals to 0 యొక్క మూలాల మొత్తం -b/a అని చూపుము అన్న ప్రశ్న. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్గ సమీకరణం రాద్దాం. వర్గ సమీకరణం యొక్క ఇది సాధారణ రూపం అన్నమాట. ఏంటిది సాధారణ రూపము? ax² + bx + c = 0. కండిషన్ a is not equals to 0 అన్నమాట. ఓకే, సో a is not equals to 0. సో దీనికి మూలాలు కనుక్కోవాలంటే x = -b ± √b² - 4ac/2a. x అనేటువంటిది మూలం కాదు. x అనేటువంటిది ఏంటిది?
ఈ యొక్క వర్గ సమీకరణం ఏ చరరాశిలో ఉంది, ఎక్స్ అనేటువంటి చరరాశిలో ఉన్నటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలు ఎక్స్ అనేటువంటిది. ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఈక్వల్స్ టు రాయాలి, ఇక్కడ z ఉంటే z అనే చరరాశిలో రాయాలి. ఓకేనా? మరి మూలాలు ఏంటివి? మనం బహుపదుల్లో మాట్లాడుకున్నాం. ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా అని. ఒక ఘన సమీకరణం తీసుకున్నట్టయితే దాని యొక్క మూలాలు ఏముంటాయి? ఆల్ఫా బీటా గామా. ఒకసారి మీరు బహుపదులు కూడా రిఫర్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో దీని యొక్క మూలాలు, సో మూలాలు ఆల్ఫా కామా బీటా అనుకుంటే, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ బి ప్లస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి కూడాలి ఒకసారి తీసేయాలన్నమాట. సో ఫస్ట్ కూడదాం. ఆల్ఫా యొక్క విలువ వస్తుంది, అదే మూలం అనమాట. సో ఆల్ఫా అనేటువంటి మూలం యొక్క విలువ మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. నెక్స్ట్ బీటా, బీటా తీసుకుందాం. సేమ్ అదే, కాకపోతే ఏమవుతుంది ఇక్కడ ఒకసారి ప్లస్ తీసుకున్నాం, ఈసారి మైనస్ తీసుకోవాలి. అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ ప్రశ్నలో ఏమన్నాడు? మూలాల యొక్క మొత్తము అన్నాడు. మొత్తం అంటే కూడిక. సో ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అని చూపమన్నాడు. మైనస్ బి బై ఏ, ఇది మనం చేయాల్సినటువంటిది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చూపించాలి. సో ఫస్ట్ LHS ఏంటో తీసుకుందాం. LHS ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా కదా. రైట్. ఆల్ఫా అంటే ఏంటిది ఇక్కడ? మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రైట్. నెక్స్ట్ ప్లస్ బీటా, బీటా అంటే ఏంటిది ఇక్కడ? బీటా అంటే మైనస్ బి, ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ హారాలు రెండింటికి సమానము ఉంది, 2a 2a. సో సజాతీయ భిన్నం. కాసాలు ఎట్లా తీసుకుంటాం? ఈ రెండింటికి బదులు ఒకటే కాసాలు తీసుకొని 2a తీసేసుకొని పైన ఏముంటే వాటి కూడుకుంటే కూడతాం, తీసివేద్దాం అంటే తీసేస్తాం. రైట్. మైనస్ బి ప్లస్ అండర్ రూట్ మైనస్ 4ac. ఓకే. తర్వాత ప్లస్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్, ఈ మొత్తం రాద్దాం. మైనస్ బి అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇది సింపుల్, ఏం లేదు. కాసాగు ఎట్లా కడతాము? సజాతీయ భిన్నమైనప్పుడు కింద రెండు ఒకటే ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఒకటే రాస్తాం 2a రాసి పైన ఇది రాసుకుంటాం, ప్లస్ పెట్టి మళ్ళీ అది రాసుకుంటాం. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం కూడాలి. ఎట్లా కూడతాము చూడండి. మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బికి బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా? సో ఇప్పుడు రండి, బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ లో ఉంది, ఈ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ లో ఉంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఏమైతుంది? క్యాన్సర్. ఇది మొత్తం కూడా క్యాన్సర్. మైనస్ బి మైనస్ బి, సో మైనస్ 2b బై 2a వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? రెండుకు రెండు క్యాన్సల్, మిగిలింది ఏంటిది? మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ అనేది ఏంటిది ఇక్కడ? RHS కదా. సో ఇది RHS. ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటిది అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS ఏంటిది? RHS ఏంటిది? LHS అంటేనేమో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు RHS అంటేనేమో మైనస్ బి బై ఇది. అంటే ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ax² + bx + c = 0 అయినా వాటి యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే ఆ మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది ఓకేనా? చూపించినాం కదా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆరో లెక్క చేయాలి. ఆరో లెక్కలు కూడా ఇట్లే ఉంటది, కాకపోతే ఇక్కడ మూలాల మొత్తం తీసుకున్నాం కదా ఇక్కడ ఈ లెక్కలో,
ఆరో లెక్కలు ఏముంటుంది అంటే మూలాల లబ్ధం ఉంటుంది C/A. సో అది ఎట్లా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. ఆరవది, ఒక వర్గ సమీకరణం ax² + bx + c = 0. కండిషన్ ఏంటంటే a is not equals to 0. ఓకే, యొక్క మూలాల లబ్ధం C/A అని చూపుము. సో ఇంతకుముందు లెక్క ఈ లెక్క సిమిలర్గా ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే ఇంతకుముందు మనం చేసింది మూలాల యొక్క మొత్తం కనుక్కున్నాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇప్పుడు మనం చేసేది మూలాల లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A అని చూపాలి. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు లెక్క చేసినట్టే వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటిది? ax² + bx + c = 0. కండిషన్ ఏంటిది? a is not equals to 0 కదా. దీని యొక్క మూలాలు కనుక్కోవాలంటే సూత్రం ఏంటిది అంటే x ఈక్వల్స్ టు, ఎందుకు x ఈక్వల్స్ టు రాస్తున్నా? ఈ వర్గ సమీకరణం x అనే చరరాశిలో ఉంది కాబట్టి x రాసుకుంటున్నా. ఈ x కు ఎన్ని విలువలు వస్తాయి? 2 విలువలు వస్తాయి, అవే మూలాలు. ఓకేనా రైట్. సో -b ± √b² - 4ac/2a ఇది సూత్రం. సో మరి దీనికి మూలాలు ఏంటివి? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా అనుకుంటే దత్తాంశంలో చూపించింది ఏంటిది? ఆ మూలాల లబ్ధం C/A అని చూపాలి. సో మూలాల లబ్ధం C/A అని చూపాలి. సో మూలాల లబ్ధం అంటే ఏంటిది? ఇక్కడ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఇది మనం చూపించాల్సింది. దత్తాంశం ప్రకారం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A అని చెప్పి మనం చూపించాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? RHS ని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు? LHS తీసుకొని. ఓకే, మరి ఆల్ఫా అంటే ఏందో బీటా అంటే ఏందో రాయాలి కదా మనం. సో ఇక్కడ రాస్తా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b + √b² - 4ac/2a. ఓకే, నెక్స్ట్ బీటా అంటే ఏంటిది? -b -√b² - 4ac/2a. సింపుల్ ఏం లేదు, ఒకసారి కూడాలి, మైనస్ ఉంది, ఒకసారి తీసేయాలి, అదే ఆల్ఫా బీటా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి కదా. రైట్. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS అంటే ఏంటిది? ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఏంటిది? -b +√b² - 4ac/2a. ఓకేనా రైట్. ఇంటూ బీటా -b -√b² - 4ac/2a. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ -b, ఇక్కడ -b, ఇక్కడ √b² - 4ac, ఇక్కడ కూడా √b² - 4ac, రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఎక్కడ చేంజ్ వచ్చింది? ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది, అంతే తేడా. సో చిన్న ఒక సూత్రం కూడా గుర్తొస్తుంది మనకి ఇక్కడ. అది ఏం సూత్రము అంటే a + b ఆఫ్ a - b. ab సేమ్ ఉన్నాయి, గుర్తులు మాత్రమే చేంజ్, +1 మైనస్. a + b ఆఫ్ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఇది సూత్రం. సో దీన్ని మనం ఈ సూత్రం రూపంలో మార్చుకుంటే ఏమవుతుంది? సో ఇది a, ఇది b, ఇది a, ఇది b, a² వేయాలి అంటే -b² మైనస్కు మైనస్, b² అంటే ఏంటి? దీని స్క్వేర్ వేయాలి, b² - 4ac, ఈ మొత్తాన్ని స్క్వేర్ వేయాలి బై కింద 2a ఇంటూ 2a అంటే 2a² 2a² డైరెక్ట్గా రాయొచ్చు, 4a² అని కూడా రాసుకోవచ్చు. అది నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఇప్పుడు రండి, మైనస్ యొక్క వర్గం ఏమైపోతుంది? ప్లస్ bని స్క్వేర్ చేస్తే b² మైనస్
ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్, మిగిలేదు ఏంటిది బి స్క్వేర్ మైనస్ 4ac. క్లియర్? రైట్. సో ఇక్కడ ఇది బ్రాకెట్, ఇది మొత్తం బ్రాకెట్ కదా, బ్రాకెట్ పెట్టుకోవాలి. బై 2a హోల్ స్క్వేర్, 2ను స్క్వేర్ వేస్తే 4, a ను స్క్వేర్ వేస్తే a స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమైతుంది 4ac బై 4a స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ప్లస్ బి స్క్వేర్, ఇది మైనస్ బి స్క్వేర్, రెండు ఏమైతే కొట్టుకుపోతాయి. నెక్స్ట్ 4ac బై 4a స్క్వేర్. ఇప్పుడు ఏం కొట్టుకోపోతాయి, ఇక్కడ 4 4 కొట్టుకోపోతాయి. ఇక్కడ ఒక ఏ, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, ఈ ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సల్, మిగిలింది ఏంటిది సి బై ఏ. సో సి బై ఏ వచ్చింది. ఏంటిది ఇది ఆర్హెచ్ఎస్. సో ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్కి వచ్చినాం. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి ప్రూవ్ చేసినాం. సో ఇక్కడ రాయాలి మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి మనం ప్రూవ్డ్ అంటే మనం నిరూపించినాం. ఓకేనా? ఏం ప్రూవ్ చేసినాం? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏంటిది, అది ఒకసారి ఫైనల్లో కింద రాస్తే అయిపోతుంది. ఎల్హెచ్ఎస్ ఏంటిదంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏంటిది సి బై ఏ. ఇది మనం ప్రూవ్ చేసింది. ఇదే కదా మనకు ప్రశ్నలు అడిగింది, మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని చూపమనేది. సో మనం చూపించినాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం 7వ లెక్క చేద్దాం. దీంతో మనకు వర్గ సమీకరణాలు ఏదైతే టాపిక్ ఉందో, చాప్టర్ ఉందో, అది కంప్లీట్గా పూర్తి అయిపోతుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు 7వ లెక్క చూద్దాం. 7వది, ఒక భిన్నం మరియు దాని వ్యుత్క్రమాల మొత్తం 2.16/21 అయినా భిన్నము కనుగొనము అన్నాడు. సరే చూద్దాం. ఒక భిన్నం యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుంది అంటే లవము బై హారం కదా. రైట్. ఆ భిన్నం మనకు తెలియదు కాబట్టి సో దాన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్స్ ఇప్పుడే కదా లవము బై హారము అన్నారు, ఏంటిది భిన్నం అంటే? మరి నేను ఇక్కడ ఎక్స్ మాత్రమే రాసిన కదా, ఇక్కడ హారం ఎక్కడ ఉంది అని చెప్పి డౌట్ రావచ్చు. సో మనం తీసుకునే ప్రతి పూర్ణ సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 2, దీన్ని కూడా మనం భిన్న రూపంలో రాసుకోవచ్చు. ఎట్లా? కింద హారం 1 ఉంటుంది అనమాట. సో 1ని మనం రాసుకోం. సాధారణంగా హారం 1 ఉంటే వాటిని మనం రాసుకోం. దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? 2 అని రాసుకుంటాం. ఏ పూర్ణ సంఖ్య అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కింద హారం 1 ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? ఇట్లా రాసుకుంటాం అనమాట. ఓకే. సో అది కూడా భిన్నమే అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒక భిన్నం అనేటువంటిది ఎక్స్ తీసుకున్నాం. సో అది భిన్నంగా ఏ విధంగా రాసుకోవచ్చు? x/1గా రాసుకోవచ్చు కదా. ఇది లవము, హారం ఏమో 1. ఓకేనా? రైట్. సో ఒక భిన్నం అనేటువంటిది ఇక్కడ నేను ఎక్స్గా తీసుకున్నా. దాని వ్యుత్క్రమం ఏమవుతుంది? వ్యుత్క్రమం. సో దీనిని తిరిగేసి రాస్తే, గుణకార విలోమం రాస్తే దాని యొక్క వ్యుత్క్రమం అవుతుంది. తిరిగేసి రాయడం అంటే ఏంటిది? 1/x. అది తిరిగేసి రాయడం. సో అది 1/x. మరి దత్తాంశం ప్రకారం ఏమన్నాడు? ఒక భిన్నము మరియు దాని యొక్క వ్యుత్క్రమాల మొత్తం దేనితో సమానము? 2.16/21తో సమానము అన్నాడు. సో అది ఇక్కడ రాద్దాం. మనం ఏం రాద్దాం? x ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు 2.16/21. ఇది దత్తాంశం ప్రకారం మనం రాసుకున్నాం. ఓకేనా? అది గుర్తిస్తాం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? ఇక్కడ భిన్నం అనేటువంటిది వస్తుంది అనమాట. ఎక్స్ విలువ మనకు వస్తుంది. ఎక్స్ వచ్చిందంటే అర్థం ఏంటిది? అక్కడ అదే ఒక భిన్నం. క్లియర్? రైట్. సరే చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x దీన్ని మనం రాద్దాం. ఫస్ట్ 2.16/21. దీన్ని మనం ఏం చేయొచ్చు? x స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. x స్క్వేర్ ప్లస్ ఉంటుంది, ప్లస్ 1కి 1 కింద ఏముంటుందో రాయాలి. దీన్ని గుణించాలి, ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి. అదే నెక్స్ట్ దీన్ని గుణించాలి, ఈ పైదాన్ని కూడాలి. 21 2
42 చూడండి 21 రొంట్ల దీన్ని గుణిస్తున్నా 2 ఎక్కం 2 2 రొండ్ల 4 గుణిస్తే ఎంత వచ్చింది 42 వచ్చింది. దానికి ఏం చేయాలి మనం 16 కూడాలి. కూడితే ఎంత వస్తుంది మనకు 58 వస్తుంది. సో 58 బై కింద ఎంత ఉంటే అంత రాయాలి 58 బై 21. ఓకేనా రైట్. నెక్స్ట్ అడ్డ గుణకారం చేయాలి. దీన్ని దీంతో గుణించాలి, దీనిని దీంతో గుణించాలి. 21 ఆఫ్ x² ప్లస్ 1 ఎక్స్ను దీంతో గుణించాలి కదా. సో 58x. 21 లోపల తీసుకెళ్దాం. 21 ఇంటూ x², 21x², 21 ఒకట్ల 21 ఈజ్ ఈక్వల్ 58x. సో ఇది మనకు ఒక వర్గ సమీకరణంగా రాసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి 58xని ఇటువైపు తీసుకొద్దాం. 21x² మైనస్ 58x ప్లస్ 21 దట్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక వర్గ సమీకరణం. x చరరాశిలో ఉన్నటువంటి ఒక వర్గ సమీకరణం. సో ఫస్ట్ దీనికి మూలాలు ఉన్నాయా లేవా కనుక్కోవాలంటే దాని స్వభావం తెలవాలి కదా. సో దాని స్వభావం తెలవాలంటే ఇక్కడ చూద్దాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0తో దీనితో పోల్చుకుంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత 21, b ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ 58, c ఈజ్ ఈక్వల్ టు ఎంత 21. వచ్చిందా రైట్. ఇప్పుడు దాని స్వభావం కనుక్కోవాలంటే ఈ వర్గ సమీకరణం యొక్క స్వభావం కనుక్కోవాలి, విచక్షణ కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కోవాలి. b² మైనస్ 4ac ఈక్వల్స్ టు b². b² అంటే మైనస్ 58 హోల్ స్క్వేర్ మైనస్ 4, a అంటే 21, c అంటే 21. ఈ స్వభావం అనుకుంటే మనకి ఏం తెలుస్తుంది, అసలు దానికి మూలాలు ఉన్నాయా లేవా అనే సంగతి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే రైట్. సో మైనస్ యొక్క వర్గం ఏమైతుంది ప్లస్ అయిపోతుంది. 58కి వర్గం అనుకోవాలి. సో 58కి వర్గం చేద్దాం. 58 ఇంటూ 58, 8 ఎందులు 64, 6 చేతాలు, 5 ఎందులు 40, 46. ఓకే 5 ఎందులు 40, 5 5 25, 25 4 29. ఎంత వచ్చింది 33 64. అది ఇక్కడ రాద్దాం. వచ్చిందా రైట్. నెక్స్ట్ దీన్ని గుణించాలి. సో గుణిద్దాం. 4 ఇంటూ 21 ఇంటూ 21 కదా. ఫస్ట్ ఈ రెండింటిని గుణిద్దాం. 21 ఇంటూ 21, 1 ఎక్కం 1, 1 2 2, 2 ఎక్కం 2, 2 2ల 4, 441 వచ్చింది. ఈ 441కి మళ్ళీ ఏం గుణించాలి 4 గుణించాలి. 4 ఎక్కం 4, 4 4 16, 4 16 1 17, 17 64. ఇప్పుడు తీసేద్దాం. వీళ్ళకెళ్ళి 4 4 పోతే 0, 6 6 పోతే 0, 3 పోదు అప్పు 13 7 పోతే 6, ఇది 1 1600. చూద్దాం ఒకసారి. 33 64, 17 64, 13 13 పోతే 6, 2 పోతే 1600 వచ్చింది కదా. ఆ విధంగా తీసేసుకోవాలి. సో ఇది 1600 అనేటువంటిది 0 కంటే పెద్దదే. కాబట్టి ఈ వర్గ సమీకరణం యొక్క స్వభావం అని చెప్పవచ్చు. దానికి 2 వాస్తవ మూలాలు ఉంటాయి. ఆ వాస్తవ మూలాలు ఏ విధంగా ఉంటాయి 0 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి విభిన్నమైనటువంటి వాస్తవ మూలాలు ఉంటాయి. దాని స్వభావం రాసేద్దాం ఇక్కడ. పై లెక్కలో స్వభావం ఏమో అడగలేదు, అయినప్పటికీ కూడా రాస్తే బాగుంటుంది అనమాట. పై వర్గ సమీకరణం కు 2 విభిన్న వాస్తవ మూలాలు ఉండును. ఆ 2 విభిన్నమైన వాస్తవ మూలాలు ఏంటిదో మనం కనుక్కోవాలి. ఆ కనుక్కోవడమే ఇది అన్నమాట. ఓకేనా రైట్. ఇప్పుడు చేద్దాం అది. సో ఎందులో ఉంది ఆ వర్గ సమీకరణం x లో ఉంది కాబట్టి x ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a. సో మైనస్ కు మైనస్ రాద్దాం. b అంటే ఎంత మైనస్ 58 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్
ఆల్రెడీ మనం అనుకున్నాం b² - 4ac వాల్యూ ఎంత వచ్చింది మనకు 1600 వచ్చింది. అది రాసుకున్నాం. 2a అంటే ఎంత 21. ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 58 ప్లస్ ఆర్ మైనస్ ఇది 1600 యొక్క వర్గమూలం ఎంత అంటే దీన్ని ఎట్లా చేయాలి? 16 యొక్క వర్గమూలం ఎంత రాసుకోవాలి? 4. 4 16 కదా. 4 2 సున్నాలకు ఒక 0 పెట్టుకోవాలి. వర్గమూలం చేసేటప్పుడు 2 సున్నాలకు ఒక 0 పెట్టుకోవాలి. 40 బై 2 21 2 ఎక్కం 2 2 2 4 42. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 58కి ఒకసారి 40 కలపాలి. ఈ 58లో నుంచి మైనస్ ఉంది కాబట్టి ఒకసారి తీసేయాలి 40. ఓకేనా. ఇప్పుడు చేద్దాం. ఇక చూడండి, ఈ 58కి 40 ఒకసారి ఏం చేస్తున్నా? కూడుతున్నా. ఎంత వస్తుంది? 98 వస్తుంది. ఒకసారి 58లో నుంచి 40ని ఏం చేస్తున్నా? తీసేస్తున్నా. కింద మైనస్ ఉంది కాబట్టి తీసేస్తున్నా. ఎంత వస్తుంది? 18 వస్తుంది కదా. ఇప్పుడు అది రాద్దాం. సో ఒకటేమో 98/42 కూడితే 98/42. ఒకసారి తీసేస్తే 18/42. ఈ రెండు ఏంటివి? మూలాలు. మూలాలు అంటే ఏంటిది? ఎక్స్ యొక్క విలువలు ఇవి, ఆల్ఫా బీటా. రైట్. ఇప్పుడు చూద్దాం. 98/42 అంటే ఏంటిది? ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 98/42 ఒకటి వచ్చింది. ఇంకొక ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 18/42 ఒకటి వచ్చింది. రైట్. ఇప్పుడు కొట్టేద్దాం. ఎందులో కొట్టేద్దాం? 2 2 4 2 ఎక్కం 2 4 8 2 9 18 7 7 49 7 3 21 7/3 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/3. సో లెక్కలో మనం ఏమనుకున్నాం? ఒక భిన్నం దాని వ్యుత్క్రమం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 7/3 వచ్చింది కాబట్టి అక్కడ మనకు 3/7 వస్తుంది. చూడండి ఇక్కడ ఎందులో పోతుంది? 3 ఎక్కన పోతుంది. 3 6 18 3 ఎక్కం 3 4 3 2 6 2 ఎక్కం పోతుంది. 2 3 6 2 7 14. సో 3/7. రైట్. సో ఇక్కడ మనకి ఎక్స్ విలువ 7/3 అయినా తీసుకోవచ్చు లేదా 3/7 అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ రెండింటిని ఏదో ఒక దాన్ని తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/7 తీసుకున్నాం. 3/7 అనేటువంటి ఒక క్రమభిన్నం తీసుకున్నాం అనుకున్నాం. ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. సో 3/7 ఒకటి తీసుకున్నాం. దీని వ్యుత్క్రమం ఏముంటుంది? 1/x. దాన్ని తిరిగేసి రాస్తే వ్యుత్క్రమం. దీన్ని తిరిగేసి రాద్దాం. దాని వ్యుత్క్రమం 7/3. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత రావాలి? 2 పూర్ణాంకం 16/21 రావాలి. ఓకేనా. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. 3/7 ప్లస్ 7/3. ఈ రెండింటిని కూడితే అంటే ఈ పూర్ణాంకం ఒక క్రమ భిన్నం ఒక అపక్రమ భిన్నం రెండు వచ్చినాయి. ఈ రెండింటిని కూడితే మనకి ఏమొస్తుంది చూద్దాం. అది కూడా ఇక్కడ చేసేద్దాం. 3/7 ప్లస్ 7/3 కదా. రైట్. ఈ రెండు కూడా విజాతీయ భిన్నాలు. 7 3 21 వచ్చేసిందా? రైట్. ఇప్పుడు 7 ఎక్కంలో 21 ఎలా అవుతుంది? 7 3 21 3లో పోయింది. ఆ 3ను దీంతో గుణించాలి. 3 3 9. రైట్. ఇప్పుడు 3 ఎక్కంలో 21 ఎలా అవుతుంది? 7లో పోతుంది. ఆ 7ను దీంతో గుణించాలి. 7 7 49. 49 ప్లస్ 9 58/21 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని ఎందులో మార్చుకోవచ్చు? మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవచ్చు. మిశ్రమ భిన్నాన్ని ఎందులో మార్చుకోవచ్చు? అపక్రమ భిన్నంలోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అపక్రమ భిన్నాన్ని నేను మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటా. ఎట్లా మార్చుకుంటా? 21 ఇక్కడ 58 ఇక్కడ. 21 2 తీసుకుందాం. ఎంత వచ్చింది? 42 వచ్చింది. 8 ఇట్ల నుంచి 2 పోతే ఎంత? 6 వచ్చింది. ఇక్కడ 5 చెక్కి 4 పోతే ఎంత? 16 వచ్చింది. ఈ శేషం తీసుకొని ఎక్కడ రాయాలి? పైన రాయాలి. ఇది ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ రాయాలి? ఇక్కడ కింద రాయాలి. సో ఈ అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంగా ఏ విధంగా రాసుకుంటామంటే 2 పూర్ణాంకం 16/21గా రాసుకోవచ్చు. సో లెక్కలు అడిగింది అదే కదా. ఒక భిన్నం మరియు దాని వ్యుత్క్రమాల మొత్తం 2 పూర్ణాంకం 16/21 అన్నాడు. సో మనం ఆ భిన్నంగా అనుకున్నాం. ఆ భిన్నం ఏంటిది? ఒకటి 3/7 తీసుకున్నాం. ఒకటి దాని వ్యుత్క్రమం వచ్చేసి 7/3 అయింది. ఓకేనా. రైట్. 3/7.
సో మీరు ఇప్పుడు ఇది తీసుకోకుండా ఇది తీసుకొని చేయండి అయినా వచ్చేస్తుంది. 7/3 ప్లస్ 3/7 ఏ తీసుకున్నా కూడా మనకు ఆ రెండింటి యొక్క మొత్తం అంటే ఒక లవం ఒక భిన్నము దాని యొక్క వ్యుత్క్రమాల మొత్తం మనం చేస్తే 2.16/21 వస్తుంది అనమాట. ఓకేనా? సరే, దీంతో మనకు వర్గ సమీకరణాల చాప్టర్ ఏదైతే ఉందో కంప్లీట్గా పూర్తి అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనం సంఖ్యాశాస్త్రం లోపల ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాం ఆ చాప్టర్ కూడా. సో దాని కంటిన్యూయేషన్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఓకే, రైట్.